హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి. నేను ఈరోజైతే నా మార్నింగ్ లంచ్లోకి చేస్తున్న వీడియో తీశానండి అన్ని. ఫస్ట్ అయితే వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి తాలింపులు వేసి కరివేపాకేసి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు కోసానండి. ఇందులో కారం ఒకటి స్కిప్ చేసి ఓన్లీ పచ్చిమిర్చి వేసి వండుతున్నాను అనమాట. అందులో చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొబ్బరి ముక్క వేసి మిక్సీ పట్టానండి. అది కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకుంటే కూర బాగుంటుంది అన్నమాట. సన్నగా అయితే చక్కగా మగ్గుతుంది. ఈ లోపల క్యారెట్ జ్యూస్ తీసానండి. మార్నింగ్ ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగితే హెల్త్కి మంచిది అంటున్నారని ఇంకా క్యారెట్ జ్యూస్, ఏదో ఒక జ్యూస్ ఇంట్లో, సొరకాయ అంటే సొరకాయ, క్యారెట్, బీట్రూట్ ఎనీ అలా క్యారెట్ జ్యూస్ తీసానండి టుడే అయితే. ఇంకా జ్యూస్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కూర ఒకసారి తిప్పేసి ఫైనల్గా ఇంకా కొత్తిమీర కట్ చేసి వేసానండి. కూర అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకేంటండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తర్వాత ఇంకా పప్పు తాలింపేసానండి. పక్కన ఉడుకుతుంది కదండి పప్పు. ఇంకా అన్నీ ఉడికిన తర్వాత ఇంకా పప్పు కూడా ఆయిల్ పెట్టేసి పప్పు కూడా తాలింపేసేస్తున్నానండి. కొంచెం క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను. అదే ఇందులో చేసింది అది వడకడుతున్నాను అనమాట. అలా వడకట్టి ఎక్కువ అవసరం లేదండి. ఓకే పెద్ద గ్లాస్తో తాగవసరం లేదు. మనకి పెద్ద గ్లాసులో అయినా సరే టీ గ్లాస్ తాగితే సరిపోద్ది. ఎక్కువగా తాగకుండా టీ గ్లాస్ అయితే సరిపోద్ది అనమాట. అలా తాగుతానండి నేను. అయితే పప్పు తాలింపు వేస్తున్నాను కదండి. ఎండుమిరగాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి ఇంగువ వేసి తాలింపు గింజలు వేసి పప్పు తాలింపు వేస్తానండి. ఇంకేంటండి, ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.